సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్. ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. గారిని ఏదైనా సోషల్ మీడియాలో మీరు మాట్లాడినా, లేకపోతే మీరు ఏదైనా పోస్ట్ చేసినా, లేకపోతే మీకు సంబంధించింది ఏదైనా పెడుతున్నా, ఈ ట్రోలింగ్ అనేది రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే, నేను చాలా కాన్షియస్గా నేను పెట్టే పోస్ట్ని ఆలోచించి ఆచితూచి నేను చేస్తుంది కరెక్టా అని ఆలోచించే పెడతాను. ఏదైనా నాకు నచ్చి, నాకు ఇది సరదాగా ఉంది, ఓకే ఇది కామెడీ ఉంది అనుకుని నా ఇష్టం నేను చేస్తాను అని ఒక డెసిషన్ తోటైతే నేను ఎప్పుడు ఆ మైండ్ సెట్తో నేను ఎప్పుడు ఏది పోస్ట్ చేయను. నా ఇష్టం నేను చేస్తాను, నువ్వు ఎలా రాస్తావు అని అయితే నేను అనను. అంత మూర్ఖంగా మనము ముందు ప్రిపేర్డ్గా ఉండాలి. ఒకటి నేను పబ్లిక్ దాకా నేను తీసుకెళ్ళి నేను చూపిస్తేనే కదా మీరు చూశారు. సో ఆ పాయింట్లో మీరు అన్నప్పుడు నేను పడాలి, కానీ నేను చేసేది కరెక్ట్ అయినప్పుడు ఆ మాట పడాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్తుంది చాలా మంచి కాజ్కి వెళ్తున్నాను. నేను హెల్త్ ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ చేసి ఈవిడ ఈ వయసులో ఇంత టఫ్ ఎక్సర్సైజెస్ ఈవిడ చేస్తుంది అని అంటే, ఈవిడ ఈ ఏజ్లో చేయగలిగినప్పుడు వాట్ ఐమ్ ఐ ఈవెన్ డూయింగ్ అని ఒక ఇద్దరు మారినా చాలు. అది దట్ ఆల్సో మోటివేట్స్ మీ దట్ ఐఎమ్ ఏబుల్ టు చేంజ్ ఫ్యూ పీపుల్స్ లైఫ్. ఇంకొకటి, నేను ఈ ఏజ్లో చేయగలుగుతున్నానన్న ఒక సంతోషం నేను 10 మందితో పంచుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్ ఈస్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రికగ్నిషన్. నేను కష్టపడుతున్నాను, ఐఎమ్ లైకింగ్ ఇట్, ఐఎమ్ షోయింగ్ ఇట్. సో దాన్ని తప్పుగా కింద రాసేటప్పుడు నేను ఐ కాంట్ డూ, బికాస్ నేను చాలా కాన్షియస్గా పెడతాను. అది దట్ బికమ్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ ఆల్సో, బికాస్ నాకు గ్రోన్ అప్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎంబారెస్మెంట్ లేకుండా ఉండాలి అన్న ఒక కాన్షియస్ అయితే నేను అవేర్గా ఉండాలి. ఐ కెనాట్ బి జస్ట్ నేను ర్యాండమ్గా నా ఇష్టం వచ్చింది నేను పోస్ట్ చేసి నువ్వు ఎలా మాట్లాడతావు అని అనడానికి లేదు. నేను పెట్టేది కాన్షియస్గా ఆలోచించి నేను చాలా ఇదిగా పెట్టినప్పుడు ఎవరైనా అన్నప్పుడు ఎస్ ఐ విల్ రియాక్ట్ టు ఇట్. మీరు జనాలు కామెంట్లను పట్టించుకుంటారా సోషల్ మీడియా? లేదండి, లేదు, అస్సలు లేదు. కాకపోతే చూస్తాము ఎప్పుడైనా ఒకసారి, ఒకరోజు కాకపోతే ఒకరోజు చూస్తాం. ప్రతిరోజు చూడకపోవచ్చు, కానీ ఒకరోజు కాకపోతే ఒకరోజు చూస్తాము. ఒక్కోసారి అవి డిలీట్ చేయడానికి, వాళ్ళని బ్లాక్ చేయడానికో చూస్తాము. అంటే ఒకసారి అలా చెక్ చేసేటప్పుడు ఈ దరిద్రుడు అసలు నా వాల్లో ఎందుకు, నా వాల్కి వచ్చి వాడు ఉయ్యడానికి నా వాల్ వాడిని అక్కడ ఊసుకోమని చెప్పి బ్లాక్ పెట్టేస్తాను. సో సర్టన్ థింగ్స్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఐ వాంట్ టు రిమూవ్ ఫ్రమ్ మై వాల్. అసలు నన్ను ఫాలోనే చేయక్కర్లేదు. నన్ను తిట్టడానికి నా వాల్కి వాడు రాక్కర్లా. వాడు ఎక్కడన్నా తిట్టుకొని, అది ఇంకొక ప్లాట్ఫామ్లో ఎక్కడైనా నాది పోస్ట్ వచ్చి వాడు తిట్టుకుంటే దట్ ఈస్ నాట్ నన్ ఆఫ్ మై బిజినెస్. నా వాల్లో వాడు లేదు, హీఈస్ రెస్ట్రిక్టెడ్, హీ కెనాట్ టాక్ నాన్ సెన్స్. నువ్వు నాకేదైనా ఒక అడ్వైస్ ఇచ్చి విచ్ ఈస్ గుడ్, ఐఎమ్ రెడీ టు టేక్. నువ్వు తిట్టడానికి, నీ ఫ్రస్ట్రేషన్ చూపించడానికి, నీ చాతకంతనం చూపించడానికి, నీ వెకిలితనం చూపించడానికి, నీ తల్లిదండ్రులకి నువ్వు మర్యాద ఇవ్వకుండా అదే అవమర్యాద నువ్వు నాకు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. సో ఐ విల్ బ్లాక్. కానీ ఒకటి ఏంటంటే, మొన్న ఏదైతే ఒక స్టేజ్ మీద మీరు ఎమోషనల్ అయితే అయ్యారో, అంటే అప్పటి వరకు కొంతమందికి తెలుసు లైక్ మిమ్మల్ని ఇలా అంటారని అలా, బట్ ఆ ఎమోషనల్ అయ్యి మీకు మీరే ఇలా చెప్పడం లేదు, అందరూ అదే అన్నారు కదా. మీరు చాలా ప్లాట్ఫామ్స్లో ప్రతి చోటు ఈవిడ్ని అందరూ ట్రోల్ చేశారు, ఈ రోజు ఈవిడ ఇది చేశారు అనేది ప్రతి మీడియాలో వచ్చింది. అది నేను చెప్పిన విషయం కాదు. అది కాకపోతే నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. అది నాకు కూడా ఒక నిమిషం ఆలోచించాల్సిన, అంటే చేసిన మంచి పని కూడా ఒక నిమిషం సందేహపడేలా చేశారు వీళ్ళు. ఓకే, నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అన్న ఫీలింగ్ నాకు ఒక సెకండ్ వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత దెన్ ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్ అని, లేదా నేను కరెక్టే కదా చేస్తున్నాను, నేను ఏం చేయట్లేదు. ఇప్పుడు జిమ్కి నా పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జిమ్కి వెళ్ళేసి నేను లూజ్గా ఒక టీ షర్ట్ ఒక లూజ్గా ప్యాంట్ వేసుకుని నా పోస్చర్ నాకు ఎలా తెలుస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మామూలుగా పవర్ లిఫ్టింగ్ కాకపోయినా మామూలుగా వెళ్ళి ఊరికే ఇది చేయాలన్నా కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పోస్చర్. పోస్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు వేర్ సర్టన్ క్లోత్స్ టు ద జిమ్ అనేది యూ హ్యావ్ టు. అంటే నువ్వు ఒకసారి జిమ్కి వెళ్తే నీకు ఆ విషయం తెలుస్తుంది. తెలియని వాడికి నేనేం చెప్పను, కానీ వాడు రాసి ఉంటాడు, అది నాకు ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. అది ఏంటి, కానీ మనం మాట్లాడే సందర్భం అది కాదు.
నేనేదో ఒకటి సరే వేసుకోవడానికి ఓకే, ఈ వయసులో ఇది అవసరమా, ఇంటి పని చేసి నువ్వెవడెవరా నేను ఇంటి పని చేసుకోమని చెప్పడానికి, నాకు ఇంటి పని చేయడానికి నేను డబ్బులు ఇచ్చిన నువ్వు మనిషిని పెట్టుకుంటా, నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నాకు అవసరం లేదు, నువ్వు ఇంటి పని చేసుకో అని అంటే నీ ఇంట్లో వాళ్ళతో చేయించుకో, నీ ఇంటి పని మీ అమ్మని చేయమను, మీ అక్కని చేసుకోమను, నువ్వు నీ ఇంట్లో వాళ్ళని కమాండ్ చేయి, నువ్వు నాకెందుకు చెప్తున్నావు, నేను ఐ కెన్ అఫోర్డ్ హ్యావింగ్ అ మేడ్. సో ఇలాంటివన్నీ డెఫినెట్గా ఇట్ వాజ్ ఇరిటేటింగ్, ఇట్ వాజ్ లైక్ అసలు ఏంటి నేను చేస్తుంది కరెక్టే కదా అన్న ఒక పాయింట్ తర్వాత ఐ హెడ్ ఓవర్ గ్రోన్ దట్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ వచ్చాక చెప్పిన ప్రతి ఒక్కడికి, అన్న ప్రతి ఒక్కడికి ఇది నా సమాధానం. అందరు తిట్టిన నోరులే మిమ్మల్ని ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి ప్రతి ఒక్కరు అంటే కష్టపడ్డానండి. నేనేమి ఇది ఈజీగా కూర్చుని నేను ఓవర్ నైట్ చేసినది కాదు. ఇది ఆల్మోస్ట్ నేను ఇన్నేళ్లుగా నేను ఆ ఫిట్నెస్ అనేది ఇంకా ఫర్దర్గా 15 years నేనున్న ఈ ఫిట్నెస్ జర్నీలో నేను ప్రతిరోజు సిన్సియర్గా వెళ్ళాను, ప్రతిరోజు ఇష్టంగా చేశాను. ఈ 3 years అయితే నన్ను నేను చాలా ప్రెషర్ చేసుకుని నేను చేశాను. అంటే అది నేను వద్దు అనుకుని వదిలేసి ఉండొచ్చు, కానీ ఐ స్టిల్ వాంటెడ్ టు డూ. ఇది వచ్చి నేను అప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడైతే కాంపిటీషన్స్ కోసం కాదు కదా స్టార్ట్ చేసి, తర్వాత ఐ అండర్స్టూడ్ ఓకే ఫైన్ ఏముంటే నాకు జనరల్ ఫిట్నెస్ వచ్చి ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఇంకా ఏదో చేయాలని నాకు ఆత్రం ఉండింది, దట్ వాజ్ నాట్ ఇనఫ్ నాకు ఆ టైంలో. ఇంకా ఏదో చేయాలి అన్నప్పుడు ఈ పవర్ లిఫ్టింగ్ కేమ్ అక్రాస్ మై నా ఫ్రెండ్ నాకు రెఫర్ చేయడం, తను చేస్తూ నేను తనతోటి స్టార్ట్ చేసి ఇంకా అలా ఇట్ స్టార్టెడ్. తర్వాత ఇంకా సరే కాంపిటీషన్, బికాజ్ నేర్పించే అబ్బాయి వాజ్ ప్రాపర్ పవర్ లిఫ్టర్, అంటే ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్. మీరు ట్రై చేయండి అన్నప్పుడు ట్రై చేసిన తర్వాత దెన్ ఐ గాట్ అరే ఇదేదో బాగుంది, అండ్ దట్స్ హౌ ఐ ఎంటర్డ్. అండ్ మీకు ఎప్పుడైనా ఒక నెగిటివ్గా కామెంట్ కానీ నెగిటివ్గా ఏదైనా చేసేటప్పుడు ఎవరైనా కావాలని చేస్తున్నట్టు, అంటే ఆర్టిస్ట్ మీద టార్గెట్ మీద అలా చేస్తున్నట్టు? అంత పని ఎవరికి ఉంటుందండి అసలు, అంత టైం ఎవడుకుంది, అంత తీరిక ఎవడుకుంది? పని లేని వాళ్ళందరూ కూర్చొని చేసే పని అది. వాడి అదే ఆ రోజు మారుతి గారు చెప్పినట్టు వాడి పాజిటివిటీ అంతా చంపుకుని లేని నెగిటివిటీని కూడా తెచ్చుకుని కూర్చుని ఆ టైం తీసుకుని రాసి ఎంత పని లేని తనం అది వాడు రాస్తున్నాడు అనేది. అసలు వాడి గురించి మనం ఇంత డిస్కషన్ చేస్తున్నాం చూడండి, అక్కడ ఉన్నాడు వాడు. కానీ ఉంటుంది కొంచెం ఎంతో కొంత చిన్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అబ్బా ఎందుకు ఇలా అన్నారు, అబ్బా ఎందుకు ఇలా చేశారు, అది ఎంత ఓవర్గా అయిపోయింది అని అంటే పట్టించుకోవడం కూడా మానేశారు. అది ఇంకా వాళ్ళకే అర్థం కావాలి. అంటే పట్టించుకునే రోజులు ఒక టైంలో ఉండింది, ఇప్పుడు అది పట్టించుకోవడం కూడా అంటే ఇంక అంత ఓవర్గా ఉంటే ఇంకెవరు పట్టించుకుంటారు. ఒక పాయింట్ తర్వాత ఏదైనా అమృతం కూడా విషం అయినట్టు ఓ పాయింట్ తర్వాత ఇరిటేట్ అయిపోయారు జనాలు. పోరా రాసుకుంటే నేను చేస్తాను. మేడం నార్మల్గా ఒక ఆర్టిస్ట్కి ఒక పిఆర్ ఉంటారంట, అంటే లైక్ వాళ్ళు ఏం చేసినా సపోర్ట్ చేస్తూ వీడియోస్, ఇలా ఆర్టిస్టులకి వీడియోస్ ఉంటే వాళ్ళ ప్రొఫైల్ని పుష్ చేస్తూ ఉంటారు. అలాంటిది మీకుందా? నాకుంటే నేను అది ఇంకా ఇంత సైలెంట్గా ఎందుకు ఉంటుంది అంటే అలాంటిది ఏమి అది లేకే కదా. ఏమో నాకు తెలియదండి. నేనైతే నేను అంత అఫోర్డ్ చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిఆర్ని పుష్ చేసి పిఆర్ టీమ్ అంతా పెట్టుకునేంత అఫోర్డబిలిటీ నాకు లేదు. సో ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. మరి ఇప్పుడు నార్మల్గా అందరికీ వచ్చేటది మా రొటీన్ డౌటే, లైక్ ప్రగతి గారికి మూవీస్ లేవు, ఫినాన్షియల్గా ఏం ప్రాబ్లమ్స్ లేవా, ఏమైనా సఫర్ అవుతున్నారు? ఉంటుందండి, ప్రాబ్లమ్స్ లేకుండా ఏమంటే దిస్ ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఐ హ్యావ్. అండ్ నాది వచ్చి ఎక్స్ట్రా వ్యాగెన్సీ లైఫ్ కాదు, నాది చాలా నార్మల్. ఇప్పుడు యునో ఐఎమ్ నాట్ సెటిల్. నేను వచ్చి
పీక్ ఉన్న టైంలో నాకున్న రెస్పాన్సిబిలిటీకి నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేకపోయాను. ఐ డోంట్ హ్యావ్ అ బ్యాకప్ వేర్ ఐ కెన్ సిట్ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కూర్చుని పర్లేదు పని వచ్చినప్పుడు చూసుకుందాం అన్నంత కంఫర్ట్ జోన్లో అయితే నేను లేను. డెఫినెట్గా నాకుండే క్రంచ్ నాకుంది, నేను చేయాల్సిన అప్పులు నేను చేసుకునే రొటేట్ చేసుకోవాలి. అందరిలాగే బంగారమో లేకపోతే ఒక ఇల్లు ఒక ఏదో ఒకటి అటు ఇటు రొటేట్ చేసుకునే నేను రన్ చేయాల్సి వస్తుంది. అయినా కూడా I stood by my grounds thinking I will do work only when I like the film. అది నేను క్లారిటీగా ఉన్నాను. అంటే ముందు నేను తీసుకున్న డెసిషన్ నాకు క్లారిటీగా ఉంటే తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ని కూడా ఫేస్ చేసే ఒక ఇది ఉంటుంది. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, నేను ఫేస్ చేశాను. అండ్ ఇప్పుడు నాకు మళ్ళీ షూటింగ్కి వెళ్తేనే ఆ డబ్బులు వస్తేనే నేను దాన్ని స్ప్లిట్ చేయగలను. కాబట్టి నాకు ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, నేను ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. లేనప్పుడు ఈ లాస్ట్ 1.5 2 years ఐ మేనేజ్డ్ రొటేషనే. అప్పులు అందరిలాగే మా ఇంట్లో కూడా. ఇందులో నాకు పైనుంచి ఊడిపడేది ఏం లేదు. నాకు డౌట్, పవర్ లిఫ్టింగ్లో మీకు ఏమైనా మనీ ఏముండదండి, అస్సలు ఎదురుకట్నం ఇచ్చుకోవాలి, మనమే ఖర్చు పెట్టుకోవాలి, మనమే చెయ్యాలి. దేర్ ఇస్ నథింగ్. యా, మనకి ఇందులో ఒక మన ప్యాషన్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం అన్నదే తప్ప మనకేమి మానిటరీగా దే వోంట్ బి ఎనీ.